ఇప్పుడే చూసుకున్నట్లయితే ఏపీలో ప్రజలందరికీ కూడా శుభవార్త అనమాట. సో ఏపీలో ముఖ్యంగా అందరికి కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, దాన్ని అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాలువలు, కుంటలు, చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత పనులకు కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ పథకం కింద చేపడతామని, అవసరమైన చోట ఎమ్మెల్యేలు, పంచాయతీ అధికారుల దృష్టికి అయితే తీసుకురావాలని చెప్పేసి సూచించారనమాట. ముఖ్యంగా చూస్తుంటే ఇక్కడ శ్మశాన వాటికల అభివృద్ధికి కూడా ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేస్తామని తెలపడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనం చూసుకుంటే శ్మశాన వాటికల అభివృద్ధికి కూడా ఉపాధి హామీ పథకాన్ని అయితే వర్తింపజేస్తామని చెప్పారు. డిమాండ్ బట్టి గ్రావెల్ రహదారులు వేస్తామన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా రైతులకు సంబంధించి పంట పొలాల్లో కూడా పనులు చేసేందుకు ఉపాధి హామీ పథకాన్ని అయితే అక్కడ అమలు చేస్తామని, తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నామని, అంటే సాగుకు ఉపాధి హామీ అనుసంధానం అయితే కాబోతుంది. ఇది రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ లాంటిదని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని